పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాదాపు 2023 ఎన్నికలలో 25 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ పెట్టినట్టు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా బలంగా ఉన్నటువంటి లీడర్, ఆర్థికంగా చాలా బలంగా ఉంటాడు, డబ్బులు ఉన్నాయి, ఏదైనా చేయగలుగుతాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చాలా ఆర్థికంగా బలంగా ఉంటాడు. అయితే 25 మంది ఎమ్మెల్యేలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫండింగ్ పెట్టిండు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి గెలిపించుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా వింటారు. పొంగులేటి కూసమంటే కూసుంటారు, ఎమ్మంటలు ఇస్తారు. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా. ఒక బట్టి విక్రమార్క మినహాయిస్తే బట్టన్న తప్ప తుమ్మల నాగేశ్వరరావు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టు వింటాడు. అయితే పొంగులేటి శ్రీనాన్ని 25 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ పెట్టిండట. పెడితే దాంట్లోకి వెళ్ళి సుమారు 15 నుండి 16 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పొంగులేటి శ్రీనాన్ని 25 మంది ఎమ్మెల్యేల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే సొంత పైసలు, దాంట్లోకి వెళ్ళి 15-16 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు అనేది వినబడిన చర్చ. ఇది ఇప్పటి నుండి వినబడుతున్న వ్యవహారం కాదు, ఎప్పటి నుండో వినబడుతుంది కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేలకు డబ్బులు ఖర్చు పెట్టిండు, పొంగులేటే గెలిపించుకున్నాడు, పొంగులేటి ఆ విషయంలో గ్రేట్ అని చెప్పి రకరకాల చర్చలు వచ్చినాయి. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆల్రెడీ 15 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు. టచ్లో మీన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైసలు పెట్టి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు 15 మంది ఆయన చేతిలోనే ఉంటారు. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా 15 మంది వింటారు. తర్వాత పొంగులేటికి ఇంకొక 15 మంది కూడా టచ్లో ఉంటారు. అంటే దగ్గర దగ్గర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు. 30 మంది ఎమ్మెల్యేలు ఎట్లా చెప్తే అట్లా వింటారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుసమంటే కూసుంటారు, ఎమ్మంటలు ఇస్తారు. అంటే ఓవరాల్గా ఒక 30 మంది ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వెరీ క్లోజ్. అయితే ఒక చర్చ ఏమొచ్చిందట అంటే, పొంగులేటి శ్రీనన్న నువ్వు 25 మందికి ఫండింగ్ పెట్టి గెలిపించుకున్నావు కదా, మరి నువ్వు 25 మందిని గెలిపించినటువంటి వ్యక్తివి మంత్రి పదవి ఎందుకు తీసుకున్నావు? 25 మందిని నువ్వే అంటే దగ్గర దగ్గర 25 మందికి పెడితే 15 మంది అయితే గెలిచిరు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఆ 15 మంది ఎమ్మెల్యేలు కూడా కారణమే కదా. గవర్నమెంట్కి 63 సీట్లతోని గవర్నమెంట్ ఏర్పడ్డది. కాంగ్రెస్కి 63 సీట్లు వస్తే గవర్నమెంట్ వచ్చింది. ఆ 63 సీట్లలో కూడా 13 సీట్లు 15 సీట్లు పొంగులేటి వల్లనే కదా వచ్చింది. అలాంటప్పుడు పొంగులేటి గ్రేటే కదా. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొంతమంది వ్యక్తులు ఏమన్నారట అంటే, సీనన్న 25 మందికి ఫండింగ్ పెట్టినావు, 15-16 మందిని గెలిపించుకున్నావు, ఇంకా మంత్రి పదవి ఎందుకు అడిగినావు? మంత్రి పదవి ఎందుకు తీసుకున్నావు? ఆ ముఖ్యమంత్రి కుర్చేమో నువ్వే తీసుకుంటే అయిపోతుండే కదా. ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నువ్వే కూర్చుంటే అయిపోతుండే కదా. నువ్వు ఇంకా ఫండింగ్ పెట్టినావు, పార్టీకి ఫండింగ్ పెట్టినావు, ఎమ్మెల్యేలకు ఫండింగ్ పెట్టినావు, అన్నిటికీ ఫండింగ్ పెడుతున్నావు. మరి నీ దగ్గర ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తివి, నీకు ఎమ్మెల్యేలు అందరూ టచ్లో ఉంటారు, నువ్వు అంటే ఎమ్మెల్యేలకు చాలా ఇష్టం, అలాంటి నువ్వే సీఎం కుర్చీలో కూర్చోక రేవంత్ రెడ్డికి ఎట్లా యాక్సెప్ట్ చేసినావు అని చెప్పి పొంగులేటికి కొంతమంది చెప్పిరు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ.